ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా ఇవన్నీ కూడా మణి చెప్పినవి, మణి తన డైరీల్లో వ్రాసుకున్నవే. హెదర్ నాడెల్ వాటినన్నిటినీ కూడా సంకలనం చేసి 'జాయిస్ పాత్' అనే పుస్తకం 2 భాగాలుగా ఆవిడ సంకలనం చేసింది. ఇక్కడ బాబా వర్క్, బాబా పని, బాబా కార్యం ఏమిటి? ఎలా ఉంటుంది? ఈ విషయాలు కొన్ని పాశ్చాత్య ప్రేమికులకు, ముఖ్యంగా స్త్రీలకు, ఎలిజబెత్ ప్యాటర్సన్, నోరినా మ్యాచ్బెల్లీ, కిట్టి డేవి వీళ్లకు రాసినటువంటి ఉత్తరాల్లో ఆమె రాసిన విషయాలను ఇక్కడ పొందుపరుస్తుంది హెదర్ నాడెల్. 1954 నవంబర్లో మణి ఎలిజబెత్ మొదలగు వారికి ఇలా రాసింది. ఈ రోజుల్లో బాబా తరచుగా ఏదో పనిలో నిమగ్నమై కొన్నిసార్లు తీవ్రమైనటువంటి విచారంలో లేదా అలసిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ ఆయన కళ్ళల్లో మెరిసే హాస్యం ఎప్పుడూ సజీవంగా ఉంటుంది, ఎప్పటిలాగే కనిపిస్తుంది అంటూ రాస్తూ, మరి క్రిస్మస్ ఆ సంవత్సరం క్రిస్మస్ గురించి కిట్టి డేవికి రాసింది. ఏమని అంటే, బాబా 3 దశలలో అంటే 40 రోజుల ఉపవాసం వలన మాకు పండగ జరుపుకోవాలని అనిపించలేదు. ఆ రోజుల్లో బాబా 40 రోజులు ఉపవాసం అన్నారు. అది 3 దశలలో చేశారు. అందువలన వీళ్ళకి క్రిస్మస్ పండుగ జరపాలని అనిపించలేదట. కానీ బాబా ఎప్పుడూ ఉత్సాహాన్ని కోరుకుంటారు. అంతేకాక ఆ రోజు మెహ్రా జన్మదినం కూడా. అందువలన వీళ్ళందరూ కూడా చాలా బిజీ అయిపోయాము అంటూ రాస్తోంది. డెకరేషన్ చెయ్యడము, ఆ డెకరేషన్‌లో చేసేటప్పుడు ఏదో ఒక పెద్ద శబ్దం కూడా వచ్చిందట. తర్వాత క్రిస్మస్ ట్రీ పెడుతూ ఉంటారు కదా! అలా మొదలైనటువంటి డెకరేషన్స్ అన్నీ వాళ్ళు చేశారు. 24 సాయంత్రం నాజా శాంతా క్లాస్‌లా డ్రెస్ వేసుకొని వచ్చింది. పీటర్ అంటే మణి పెంచేటటువంటి కుక్కపిల్ల రియాండర్‌లా డ్రెస్ వేసుకుందిట. అంటే ఒక కొమ్ములు, ఒక రకమైన డ్రెస్సు వేశారు పీటర్‌కి. వాడు మణి చెప్తుంది, వాడు ఏం పట్టించుకోడు. అలా తయారవ్వడం వాడికి కూడా ఇష్టమే. షో ఆఫ్ చేస్తూ ఉంటాడు. షో ఆఫ్ అంటే వాడికి చాలా ఇష్టము అని మణి మురిపెంగా చెప్తోంది. బాబా ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికే ఇష్టపడతారు. ఆయన హాస్యము, చాతుర్యము అంటే సంభాషణ చాతుర్యం, అలాగే అంటే వ్యంగ్యంగా మాట్లాడడం, జోక్స్ ఇవ్వడము, ఇలా వీటి పట్ల చాలా బాబాకు ఇష్టం. ఆ కారణంగా ఆయన హాస్యానికి సంబంధించినటువంటి పుస్తకాల్ని చదివించుకునేవారు. నిజానికి స్త్రీలందరితో గడిపినటువంటి ఆ సమయం ఎక్కువ భాగం హాస్యమే నిండి ఉంటుంది అని మణి రాస్తోంది. అందుకే ఆయన బాబా ఎప్పుడు అనేవారట, థ్యాంక్ గాడ్ ఐ హావ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నేను అన్నీ వదిలేసుకుని ఆ సత్యలోకం నుండి ఇక్కడికి వచ్చాను, కానీ హాస్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు అని బాబా చెప్తూ ఉండేవారు. అలాగే 1980 సంవత్సరంలో అంటే బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత రోజుల్లో బాబా దర్శనానికి అంటే మెహరాబాద్ వచ్చి దర్శనం చేసుకుని, మెహరాజాద్ వచ్చి స్త్రీ మండలి వారితోనూ, అలాగే పురుష మండలి వారితోనూ ఎక్కువ విశేషాలని వినడానికి ఇష్టపడేటటువంటి యాత్రికులను ఉద్దేశించి అనేక విషయాలు మణి చెప్పేది, రుచి చెప్పేవాడు. అప్పుడు మండలి హాల్‌లో బాబా యొక్క పని తీవ్రత గురించి ఒక సంఘటన మణి చెప్పిందట. మణి అంటుంది, మనం చూస్తూ ఉన్నాం. బాబా చేసినటువంటి పనికి అంటే ఆయన చేసినటువంటి ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని మనమంతా కూడా అనుభూతి పొందుతూ ఉన్నాం. ఆయన చేసిన పని యొక్క ఫలితమే ఇది. ఆయన తన ఏకాంతవాసంలో ఉంటూ దాని కొరకే పనిచేశారు. ఆ సమయంలో బాబా ఈ పని చాలా ప్రధానమైనది, దానిని ఏకాంతంలోనే చెయ్యాలి. నా పని ఎంత తీవ్రమైనదో, ఎంత ముఖ్యమైనదో మీకు తెలియదు
అంటూ స్త్రీ మండలి వారికి చెప్పేవారట. అప్పుడు వీళ్ళు నిజమే కదా తెలియదు. కానీ ప్రతిదానికి ఎస్ బాబానే అంటారు వీళ్ళు. అలాగే ఈ మాటకు కూడా ఎస్ బాబా అన్నారు. నిజమే. మణి అంటుంది, మాకెప్పటికీ ఆయన పని గురించి తెలియదు అని. కానీ ఈరోజు అంటే 1980 ఆ దశకంలో మనకి కనిపించే ఫలితాలు, అలాగే ఇంకా రావలసిన ఫలితాలు చూస్తే నిజమే ఆయన పని ఎంత గాంభీర్యమైనదో, ఎంతటి లోతైనదో మనకి తెలియదు అని నిజంగానే అనిపిస్తుంది. అలాగే ఆ రోజు అంతకుముందు రోజు రాత్రి ఆమెకు ఒక కల వచ్చిందిట. ఆ కల గురించి వచ్చినటువంటి యాత్రికులకు అంటే బాబా ప్రేమికులకు చెప్తోంది. ఆ కలలో ఒక పెద్ద చెట్టు కనిపించిందట. అది మెరిసే ఆకులతో ప్రకాశిస్తోంది. అది కేవలం చెట్టే కానీ ఆ చెట్టుకి కూడా అనేకమైనటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే అది ఒక ప్రాణిలాగా, అంటే ఒక చెట్టుకు ఉండేటటువంటి లక్షణాలు కాకుండా అది ఒక దేవ వృక్షము అలా అనుకోవచ్చు. దానికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అంటోంది. ఎవరితోటైనా మనకి ఒక వ్యక్తితో మనకి స్నేహం కానీ, సంబంధం కానీ, చుట్టరికం కానీ ఉన్నప్పుడు మనకి వాళ్ళ పట్ల ఉండేటటువంటి భావాలు మనలో వస్తూ ఉంటాయి. అలాగే ఆ చెట్టు నుండి నేను ప్రేమను అనుభూతి పొందాను. అలాగే ఆ చెట్టు నుండి ప్రేమ ప్రవహించింది అని మణి వాళ్ళందరితోటి చెప్తోంది. సతారాలో ఉన్నప్పుడు బాబా జాల్ విల్లాలో ఏకాంతవాసంలో ఉన్నారు. శిథిలావస్థలో ఉన్న చిన్న ఇల్లు. బాబా తన పని కొరకు సరి అయినదే ఎంచుకున్నారు. ఇల్లు ఎంత బాగుంది అనేది కాదు ముఖ్యం. మండలి వారు బాబాకు నచ్చదేమో అనుకుంటూ ఆ బంగ్లాను చూశారట. ఆ బంగ్లాను చూసి మణి మాలాగే అంటే మా మండలి వాళ్ళలాగే అది కూడా విరిగిపోయిన ఫర్నిచర్ లాగా ఉంది అని భావించింది మణి కూడా. కానీ బాబాకు మాత్రం నచ్చింది. అంటే విరిగిపోయిన ఫర్నిచర్ అనేవారు గుర్తుంది కదా మీ అందరికీ. మా మండలి వారిని మీరందరూ పనికిమాలిన వాళ్ళు, లేకపోతే విరిగిపోయిన ఫర్నిచర్ అంటే ఒక కాలు విరిగిపోయిన కుర్చీ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ వాటితోటే కొన్నాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉంటాం మనం. అలాగా మీ అందరితోటి నేను పడలేకపోతున్నాను అంటూ బాబా నిందిస్తూను ఉండేవారు. అలాగే నిందాస్తుతి అనుకోవచ్చు. ఒకవైపు నిందిస్తూనే మీరే అలాంటి వాళ్ళే మీరు నాకు పనికొచ్చారు అని కూడా బాబా వాళ్ళని పొగిడారు అని కూడా అనుకోవచ్చు మనం. కాబట్టి ఆ ఇల్లు ఎంత బాగుందనేది కాదు ముఖ్యం. అది కూడా స్త్రీ మండలి వాళ్ళలాగా విరిగిపోయిన ఫర్నిచర్ లాగా ఉంది. శిథిలావస్థలో ఉంది. ఇది బాబాకు నచ్చకపోవచ్చు అని మండలి వారు అనుకున్నారు. కానీ బాబాకు అదే నచ్చింది. అందులోనే ఏకాంతవాసం చేశారు. ఆ ఏకాంతవాసంలో మెహ్రా మెహ్రాకు, మణికి అక్కడికి వెళ్ళడానికి అంటే ఒక వెళ్ళి అక్కడ ఒక అరగంట గడిపి రావడానికి అనుమతి ఉండేది. ఇంక వీళ్ళిద్దరికీ తప్ప ఎవరిని అనుమతించలేదు బాబా. ఒకరోజు వీళ్ళిద్దరూ బాబా దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నారు. సతారాలో ప్రశాంతంగా ఉన్న రోడ్లపై నడుస్తున్నారు. జాల్ విల్లా బయట ఉన్న ఒక చెట్టుని చూస్తూ దాన్ని దాటి నడుస్తూ ఉన్నారు. ఆ చెట్టు చూడ్డానికి రెండుగా నిలువుగా విరిగిపోయిందట. ఆకులు, కొమ్మలు పచ్చగానే ఉన్నాయి. కానీ కాండం పై నుండి కింద వరకు విరిగిపోయింది. ఒక భాగం నేలపై పడి ఉంది. ఆ చెట్టుకున్న రంధ్రంలో నుండి లోపల మండుతున్న జ్వాలను చూశారు వీళ్ళు. అదే మణి చెప్తోంది. మేమిద్దరం అలా నడిచి వస్తూ ఉండగా ఆ చెట్టు పచ్చగానే ఉంది. ఒక పక్కన రెండుగా చీలిపోయింది నిలువుగా. అందులో జ్వాల కనిపించింది. ఆ మండేటటువంటి ఆ జ్వాలను చూసి వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా ఉంది అంటే హాలోవిన్‌లో అంటే అమెరికా మొదలైన దేశాల్లో హాలోవిన్ అని ఒక పండగ జరుపుకుంటారు. అంటే చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మల గురించి సంథింగ్ ఏదో ఉంటుంది.
అది నిజానికి ఒక ఎకరాలు ఎకరాలు గుమ్మిడికాయలు, పెద్ద పెద్ద గుమ్మిడికాయలు కాపిస్తారు. అది ఈ సమయంలోనే ఆ గుమ్మిడికాయలన్నీ వస్తాయన్నమాట. అక్టోబర్ 31 హాలోవీన్ పండగ. దానికి లోపలంతా గుజ్జంతా తీసేస్తారు. నా కన్నాలు అంటే ఒక ఏమంటారు? ఒక అస్థిపంజరం కళ్ళల్లాంటి కన్నాలు అలాంటివేవో పెడతారు ఆ గుమ్మడికాయలకి, పెద్ద పెద్ద గుమ్మడికాయలకి. లోపల గుజ్జంతా తీసేసి, ఆ కన్నాల్లోంచి కనపడేలాగా లోపల ఒక దీపం పెడతారు. పైన చుట్టూ కట్ చేసి లోపల దీపం పెట్టి బయట పెడుతూ ఉంటారు. ఒక నెల రోజుల ముందు నుండే ఈ అలంకరణ తర్వాత భయంకరమైనటువంటి ఈ సాలిగూళ్ళు, తర్వాత అస్థిపంజరాలు ఇలాంటివన్నీ, గబ్బిలాలు ఇలాంటివన్నీ కొంచెం భయంకరంగా ఉంటాయి. ఆ రోజుల్లో వీధుల్లో నడిచి వెడుతుంటే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలా ఉందట. ఆ పచ్చని చెట్టు మధ్యలో ఉన్నటువంటి మంటలు చూస్తే గుమ్మిడికాయలో వెలుగుతున్నటువంటి దీపంలాగా, హాలోవీన్ రోజుల్లో వాళ్ళు వెలిగించే దీపాల్లాగా నాకు కనిపించింది అని మణి చెప్తోంది. ప్రకృతిలో కనిపించే దృశ్యం, ఆ దృశ్యం చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ తర్వాత చూస్తే ఈ బాబా పనికి ప్రతీకగా భావించిందట మణి. ఆ పని అంతటి ప్రేమతో ఆయన చేసి ఉండాలి. మన బాబా మన పట్ల గల బాబాకున్నటువంటి ఆ ప్రేమతో ఆయన అంత తీవ్రమైనటువంటి పని చేసి ఉండాలి అంటూ అంతకుముందు అంటే యాత్రికులకు చెప్పే అంటే 80 సంవత్సరంలో యాత్రికులకు చెప్పే రోజు ముందు రోజు కన్న కళను గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ కళను చూస్తే ఆ రోజుల్లో ఈ మండేటటువంటి చెట్టు నాకు గుర్తుకొచ్చింది అని చెప్తోంది. బాబా తాను ఏకాంతంలో ఉండి చేసిన పనిలో భాగంగా దీన్ని తీసుకోవచ్చు. ఈ చెట్టు ఎన్నుకోబడింది. మౌనంలో ఇవ్వడము, మౌనంలోనే తీసుకోవడం మాత్రమే, మౌనంలో ఇచ్చిపుచ్చుకోవడమే నిజమైనటువంటి విషయము అని బాబా చెప్తారు. అలా బాబా చాలా సార్లు సాధారణంగా ఈ ప్రపంచం మొత్తం నేను మానవ రూపంలో ఉన్న భగవంతునిగా తెలుసుకుంటుంది అని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. మణి అంటుంది నిజమే. అది అంటే ఆవిడ ఆహ్, బాబా దేహం వదిలిపెట్టిన తర్వాత ఆవిడ ఉన్నటువంటి సమయంలో యాత్రికులతో మాట్లాడేటటువంటి ఆ సమయంలో, ఆ రోజుల్లో పరిస్థితులు, ఆ రోజుల్లో నిజానికి మారిపోయినటువంటి పరిస్థితులను చూసి నిజమే బాబా చేసినటువంటి దానికి ఫలితం మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము, అనుభూతి పొందుతున్నాము అంటూ చెప్తోంది. కాబట్టి ప్రపంచం మొత్తం భగవంతుడిగా నన్ను చూస్తుంది, నన్ను తెలుసుకుంటుంది అని బాబా చెప్పారు. మణి అంటోంది. కానీ చూడండి ఆయనే కరుణకు నిలయం. ఇప్పుడు ప్రపంచం మొత్తం అంతా ఆయన ప్రేమికులైతే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. పాపం విరిగిపోయిన ఫర్నిచర్ లాంటి మండలి వారేమవుతారు? అంటే తమాషాగా చెప్తోంది మణి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాబా ప్రేమికులైపోతే పాపం ఈ విరిగిపోయిన ఫర్నిచర్ లాంటి మండలి వాళ్ళు ఏమైపోతారు అంటూ తమాషాగా మాట్లాడుతోంది. మెహరాజాద్‌లో హ్మ్. మిమ్మల్ని చూడ్డం. అంటే ఈ వచ్చినటువంటి యాత్రికులను ఉద్దేశించి చెప్తోందావిడ. మెహరాజాద్‌లో మిమ్మల్ని చూడ్డం, మెహరాబాద్‌లో బాబా ప్రతి ఒక్కరూ మెహరాబాద్‌లో ఎలాంటి సహాయాలు చేస్తున్నారో వీటన్నిటిని చూస్తే ముందు ముందు ఇది ప్రేమ అనేటటువంటి ఒక పెద్ద కెరటం ఉప్పెనలా వస్తుంది అని అనుకోవచ్చు అని మణి చెప్తోంది. తర్వాత గాడ్ స్పీక్స్ గురించి మణి ఎలాంటి పని చేసిందో గాడ్ స్పీక్స్ సమయంలో ఆ విషయాన్ని ఇక్కడ హెదర్ నాడెల్ ప్రస్తావిస్తోంది. 1950 సంవత్సరంలో బాబా పుస్తకాలకు రంజుతో కలిసి మణి పనిచేసింది. ఐవేడ్ జ్యూస్ రచించినటువంటి హవే మాస్టర్ వర్క్స్ లో మణికి జ్యూస్‌కి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా గాడ్ స్పీక్స్ యొక్క సప్లిమెంట్‌కి సంబంధించిన పనిని మణి పూర్తి చేసింది. అందులో చాలా కరెక్షన్స్ చేసింది మణి. మొత్తం గాడ్ స్పీక్స్ అంతా రివ్యూ చేసిందట. గాడ్ స్పీక్స్ గురించి బాబా
ముర్షిదాకు ఒక ప్రధాన సందేశం ఇచ్చారు. దాన్ని మణి టైప్ చేసి ఐవీ జ్యూస్‌కి పంపించింది. అదేమిటి అంటే అందులో బాబా చెప్పిన మాటలు. భవిష్యత్తులో ప్రజలు ఈ పుస్తకాన్ని చదివినప్పుడు, ఈ పుస్తకంలోని మాటల్లోని ప్రాధాన్యతను గుర్తించి, అవి నేరుగా భగవంతుని నుండి వచ్చే మాటలుగా అర్థం చేసుకుంటారని, బాబాని తెలుసుకోవాలని కోరుతున్నారు అని ఐవీ జ్యూస్‌కి మణి చేత బాబా వ్రాయించినటువంటి విషయం. అంటే భవిష్యత్తులో ఎవరైనా సరే గాడ్ స్పీక్స్ చదివినప్పుడు, ఆ పుస్తకంలోని మాటలు వాటిలో ఉండేటటువంటి ఆ ప్రభావాన్ని గుర్తించి, అది సాధారణమైనటువంటి మాటలు కావు. నేరుగా భగవంతుని నోటి వెంట వచ్చినటువంటి మాటలుగా గుర్తిస్తారు, అర్థం చేసుకుంటారు అని బాబా ఆనాడే చెప్పారు. ఇప్పుడు మనం గాడ్ స్పీక్స్ ఇదివరకంటే అమ్మో! గాడ్ స్పీక్సా? మనకు అర్థం కాదేమో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనము అర్థం చేసుకుంటున్నాము. అలాగే మనం తర్వాత పిల్లలు కూడా ఇప్పుడు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. అంటే తరాలు మారిన కొద్దీ వాళ్ళల్లో విజ్ఞత అంటే అందుకనే బాబా ఈ తరానికి సరిపడా ఆధ్యాత్మిక విషయాలను గాడ్ స్పీక్స్‌లో అలాగే డిస్కోర్సెస్‌లో పూర్తిగా నింపి మనందరికీ అందించారు అని చెప్పొచ్చు. అప్పుడు ముర్షిదా అంటోంది. అంటే ఐవీ జ్యూస్ మళ్ళీ మణికి ఉత్తరం రాస్తూ, మణి గాడ్ స్పీక్స్ గురించి ప్రియతముని పుస్తకపు లోతుల్లో నేను మునిగిపోతున్నాను. ఆయన ఇచ్చే వివరణలు సృష్టి యొక్క అపారమైనటువంటి ఆ నీడ యొక్క నమూనా యొక్క నీడ మాత్రమే అని గ్రహించేలా ఉంది. ఆయన దివ్యత్వం యొక్క నీడగా అంటే ఆయన యొక్క దివ్యత్వమే గాడ్ స్పీక్స్ మొదలైన గ్రంథాల్లో ఇమిడ్చపెట్టారా అన్నట్లుగా ఉంది సుమా అని నాకు నాకు తెలుస్తోంది. ఆయన ప్రేమ యొక్క దైవీ శ్వాసతో మన హృదయాలు మేల్కొల్పినందుకు మనము ఆయన పట్ల కృతజ్ఞతలు ప్రతిక్షణము తెలుపుకోవాలి అంటూ ఐవీ జ్యూస్ మణికి ఉత్తరం రాసింది. 1956 ఆగస్టులో మణి స్వయంగా ఎలిజబెత్‌కి ఇలా వ్రాసింది. నేను ఈరోజు ఐవీ జ్యూస్‌కి నేను పంపిస్తున్నాను. ఆమె అడిగిన అద్భుతమైనటువంటి రానో తయారు చేసిన పరిణామ క్రమము, జన్మ పునర్జన్మల గురించిన చార్ట్స్‌ని పంపిస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. గాడ్ స్పీక్స్‌లో ప్రధానమైనటువంటి డివైన్ థీమ్ అనేటటువంటి చాప్టర్‌లో 2 2, 3, 4 మూడో, నాలుగో ఉంటాయి చార్ట్స్ చిత్రపటాలు. అవి బాబా పర్యవేక్షణలో రానో చిత్రీకరించింది. బాబా వెంటే ఉంటూ రానో తయారు చేసేటటువంటి ఆ చిత్రపటాలని బాబా ప్రతి అణువణువు పరిశీలించారు అన్నట్లుగా ప్రతి విషయాన్ని ఆయన సూక్ష్మంగా పరిశీలించారట. వాటిని నేను ఐవీ జ్యూస్‌కి పంపిస్తున్నాను అని ఉత్తరం రాస్తోంది ఎలిజబెత్‌కి. అంటే రానో తయారు చేసినటువంటి ఆ పరిణామ క్రమము, జన్మ పునర్జన్మల గురించిన చార్ట్స్ పంపిస్తున్నాను. బాబా ఆమెకు తరచూ డైరెక్ట్ చేసిన వాటిని ఇప్పుడే పూర్తి చేసింది. బాబా ఎప్పుడూ కూడా ఆవిడ వెనకాతలే ఉండి ప్రతి విషయాన్ని ఇది ఇలా కాదు, అది అలా కాదు అంటే ఆవిడ మళ్ళీ మార్పులు చేసి బాబా ఇచ్ఛానుసారం దానిని గీసింది. ఆమె గీసిన వాటిలో సరిదిద్దుతూ బాబా డైరెక్ట్ చేస్తూ ఉండేవారు. అతి చిన్న వివరణలు కూడా చాలా జాగ్రత్తగా ఆయన గమనించడం చాలా అద్భుతం కదా అంటూ ఎలిజబెత్ ప్యాటర్సన్‌కి మణి రాసింది. 1956, 57 మధ్య మణికి డాన్ స్టీవెన్స్‌కి మధ్య జరిగిన ఉత్తరాల కట్టలు ఆమె టేబుల్ మీద ఉండేవిట. మణి రంజు సంకలనం చేసిన బాబా ఉపదేశాలలో చాలా అంశాలు డాన్ స్టీవెన్స్ రాసినటువంటి లిజన్ హ్యుమానిటీ ప్రచురించేందుకు మణి పంపించింది. 1955 నుండి ఆ ప్రవచనాలలో బాబా చేసిన దిద్దుబాట్లు, సవరణల విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపింది మణి. ఆ రోజుల్లో బాబా డాన్ స్టీవెన్స్‌ని పిలిచి డిస్కోర్సెస్‌ని నువ్వు ఎడిట్ చేయమని చెప్పారు. ఆయన వాటిని ఎడిట్ చేయడంలో నిమగ్నమై ఉన్న సమయంలో డాన్ స్టీవెన్స్‌ని మళ్ళీ పిలిచి ఎంతవరకు వచ్చింది అని అడిగినప్పుడు డాన్ స్టీవెన్సే అన్నారట.
ఏమని అంటే, బాబా చెయ్యమంటున్నావు కానీ, ఇది నిజంగా ఎంతమందికి అర్థమవుతుంది అని నాకు సంశయము అంటే, లేదు లేదు నీ పని నువ్వు చెయ్యి అని గట్టిగా చెప్పారు. అలా ఈరోజు మనము డాన్ స్టీవెన్స్ ఆ రోజు నిజంగా సందేహం ఆ రోజుల్లో రావడం సహజం. కానీ ఈ రోజుల్లో మనం డిస్కోర్సెస్‌ని నిజానికి కొంతవరకైనా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి మణి దిద్దుబాట్లు బాబా చేసిన దిద్దుబాట్లు, సవరణలు ఇవన్నీ డాన్ స్టీవెన్స్‌కి మళ్ళీ పంపిస్తూ ఉండేది. అలా మణి చాలా ఇన్వాల్వ్ అయింది ఈ 2 పుస్తకాల్లో కూడా. అలాగే 1967లో ప్రచురింపబడిన డిస్కోర్సెస్ విషయంలో కూడా ఎడిట్ చేసేందుకు డాన్, ఐవీ జ్యూసర్ నుండి మణికి అనేక ఉత్తరాలు వచ్చేవి. ఇద్దరూ కలిసి ఎడిట్ చేయడం అంటే 6వ ముద్రణ ఆహ్, డిస్కోర్సెస్ అప్పుడు. అప్పుడు మణి అందులో చాలా ఇన్వాల్వ్ అయింది. బాబా ఇచ్చే సవరణలు వాళ్ళకి చెప్పడము, వాళ్ళ యొక్క సందేహాలు బాబాకు వినిపించడము, బాబా సవరించిన వాటిని మళ్ళీ వాళ్ళకి పంపించడము, ఇలాగా ఆమె 'గాడ్ స్పీక్స్' అనే గ్రంథము, డిస్కోర్సెస్‌లో కూడా ఆమె పాత్ర చాలా ఉంది అనేది మనం గుర్తించాలి. మణితో మాట్లాడేటప్పుడు ఆమెలో ఉండేటటువంటి ఆ తెలివితేటలు ఎవ్వరికైనా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇక్కడ హెదర్ నాడెల్ రాస్తోంది. ఆమెతో మాట్లాడేటప్పుడు మనకి ఆమెలో ఉండేటటువంటి ఆ మేధాశక్తి మనకి తెలిసిపోతుంది. ఆమె తన తెలివితేటలను కూడా మనోహరంగా, హాస్యంగా వ్యక్తం చేసేది. బాబా తన ప్రేమికులకు ఆమె గురించి చెప్పేటప్పుడు ఆ పదాన్ని ఉపయోగించడం ఆసక్తి కలిగిస్తుంది. మణి బాబా అంటారు, "మణి చాలా తెలివైనది. తెలివైన ఇరిచ్ కూడా అలాగే అంటాడు. నా చేతి సైగలను చదవడంలో ఆమెకు సాటి ఎవ్వరూ లేరు. ఆమె తర్వాతే ఇరిచ్ కూడా." చెప్పడం అనేది ఇక్కడ గుర్తు చేస్తూ హెదర్ నాడెల్ మణితో మాట్లాడడము నిజానికి ఒక అద్భుతంగా ఉంటుంది. ఆవిడలో ఉండేటటువంటి మేధాశక్తి, ఆవిడ యొక్క తెలివితేటలు చాలా ప్రస్ఫుటంగా వినేవాళ్ళకి కనిపిస్తాయి అంటూ చెప్తోంది. అలాగే ఫిలిస్ ఫ్రెడరిక్ యొక్క అమెరికన్ మ్యాగజైన్ 'ద అవేకనర్' కొరకు ఆమె వ్రాసే వ్యాసాలు చూస్తే అమెరికన్స్ కూడా మణి నిజంగా చాలా తెలివైనది అని అంటూ ఉండేవారట. బాబా మనకి అందరికీ తెలుసు. జిఎస్ఎన్ మూర్తి గారు, అలాగే దేశ్‌ముఖ్ వీళ్ళు ఇద్దరు ఫిలాసఫీలో డాక్టరేట్ పొందిన వాళ్ళు. వాళ్ళని బాబా తమాషా పట్టిస్తూ ఎప్పుడూ కూడా బాబా తమాషా చేస్తూ ఉండేవారు వీళ్ళని. ఆ మూర్తిని మూర్తితో చెప్పారట. ఆయన్ని ఉద్దేశించి, "నువ్వు ఏమిటో అనుకుంటున్నావు, దేశ్‌ముఖ్ నిన్ను మడిచి తన జేబులో పెట్టేసుకుంటాడు. ఆయన అంత మేధావి" అని ఆహ్, మూర్తి గారితో చెప్పేవారట. దేశ్‌ముఖ్‌ని ఉద్దేశించి మళ్ళీ బాబా, "నువ్వు తెలివైన వాడివే, కానీ ఫస్ట్ క్లాస్ ఇడియట్‌వి. మణి మీ ఇద్దరిని తన జేబులో పెట్టేసుకుంటుంది సుమా" అని తమాషాగా మణి యొక్క తెలివితేటల్ని ఇండైరెక్ట్‌గా చెప్తూ ఉండేవారు. పాశ్చాత్యులతో రోజంతా టైప్ చేస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తూ ఉంటుంది. కాబట్టి మీరిద్దరూ కూడా ఎందుకు మణి ముందు పనికిరారు సుమా అంటూ జాగ్రత్త అంటూ వాళ్ళిద్దరూ ఫిలాసఫీలో ప్రొఫెసర్స్. అయినా కూడా వాళ్ళని బాబా తమాషా పట్టిస్తూ మణి తెలివితేటల్ని గురించి చెప్తూ ఉండేవారు. బాబా కోరినట్లు మణి ఆయన పుస్తకాలలో చాలా గొప్ప పని చేసింది. 'గాడ్ స్పీక్స్' కానీ, 'డిస్కోర్సెస్' కానీ. ఆమె తెలివితేటలు వాటిల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అంటే మనకి డైరెక్ట్‌గా తెలియకపోయినా బాబా ఇచ్చే సవరణలు, బాబా చేసే దిద్దుబాట్లు ఇవన్నీ ఆహ్, డిస్కోర్సెస్ కానీ, గాడ్ స్పీక్స్ కానీ ఈ గ్రంథాలలో వాటి గురించి వాళ్ళకి అంటే పాశ్చాత్యులకు ఐవీ జ్యూసు అలాగే డాన్ స్టీవెన్స్ వీళ్ళకి ఉత్తరాల ద్వారా తెలియపరుస్తోంది. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. నెక్స్ట్ చాప్టర్ రేపు చదువుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై.